హాయ్ హలో ఫ్రెండ్స్, మరో వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు మన వీడియోలో జామకాయలు, జామ పళ్ళు మన ఇంటి దగ్గరే కాసాయన్నమాట. వింటర్ సీజన్ స్పెషల్ అనమాట. సో పైన ఉన్న వాటిని కూడా చిన్న టెక్నిక్తో ఎలా కోసాను అది ఎలా అనే వీడియో అయితే ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, దూర జామకాయలు చూడగానే చటుక్కున కొరుక్కొని తినేయాలనిపిస్తుంది కదా. పచ్చగా చూడ చక్కగా రంగులో ఆకర్షించే జామలో పోషకాలు చాలానే ఉన్నాయి. అందుకే జామను పేదవాడి యాపిల్గా భావిస్తారు. ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచి తరచుగా రోగాల బారిన పడకుండా మనల్ని కాపాడుతుందట. జామలో ఎన్ని పోషకాలు ఉన్నాయో, వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ బారి నుంచి శరీరాన్ని కాపాడతాయి. క్యాన్సర్ కణాలను పెరుగుదలను నిరోధిస్తాయి. వీటిలో ఉండే అధిక పొటాషియం గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుందట. అంటే జామకాయలో ఇన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి. మీలో ఎంతమందికి తెలుసో నాకు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. గుండెపోటుకు గురి కాకుండా సహాయపడుతుందట. ఇది జామకాయలు అనేది రెగ్యులర్గా తినడం వల్ల ఇది రక్తపోటును నియంత్రించడానికి తోడ్పడతాడట. ఇందులో ఎక్కువగా ఉండే పీచు పదార్థం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందట. కొందరికి మలబద్ధకం కూడా ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే అది అనేది ఫ్రీ అవుతాయన్నమాట మోషన్. జామలో కాల్షియం, ప్రోటీన్, ఫైబర్తో పాటు అనేక ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయట. ఈ పండు శరీరానికి ఎన్నో పోషకాలను అందిస్తుంది. అది షుగర్ వ్యాధి ఉన్నవారు జామ తినొచ్చు లేదన్న అనుమానం చాలా మందిలో ఉంటుంది, కానీ తినొచ్చు. పండిన జామకాయలు అయితే ఖచ్చితంగా షుగర్ పేషెంట్స్ కూడా తినొచ్చు అనమాట. నిజానికి జామకాయలో ఉండే పోషకాలు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి సహాయపడతాయట. ఈ పండు వ్యాధి నిరోధక శక్తిని పెంచడమే కాకుండా జలుబు, ఫ్లూ వంటి వ్యాధుల బారిన పడకుండా మనల్ని ఎక్కువ శాతం రక్షిస్తూ ఉంటుందట. సో దీనిలో నేను చెప్పాను కదా, జామలో పీచు పదార్థం అనేది ఉండడం వల్ల మలబద్ధకాన్ని పోగొడతాయట. పీచు ఎక్కువగా ఉండడం వల్ల త్వరగా కడుపు నిండిన భావన అయితే మనకు కలుగుతాయట. అందువల్ల బరువు తగ్గాలనుకునేవారు వాళ్ళ రొటీన్ లైఫ్లో దీన్ని డైట్గా కూడా తీసుకుంటారట ఈ జామకాయని. వీటిల్లో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వృద్ధాప్య లక్షణాలని ఆలస్యం చేస్తాయట. మనకు వచ్చే ఏవైతే ఉంటుందో వృద్ధాప్యం అనేది కూడా మనల్ని అయితే యంగుగా ఉంచుతాయట. సో ఇక్కడైతే నేను మొత్తానికి జామకాయని ఎలా ఈజీగా పైన వాటిని కొయ్యొచ్చు అనే దాన్ని అయితే నేను బాటిల్ని కట్ చేసి మీకు చూపిస్తున్నాను కదా. సో అలాగే చేయాలి. ఒక 2 లీటర్ వాటర్ బాటిల్ అయినా, కూల్ డ్రింక్ బాటిల్ అయినా ఏదైనా ఇలా తీసుకోవాలి. బొగ్గుతో ట్రై చేశాను, బట్ అది గీత సరిగ్గా రావట్లేదు అని చెప్పి ఇలా చాక్ పీస్తో అయితే గీసి చూపిస్తున్నాను, కనిపించట్లేదని. ఇక్కడ చూస్తున్నారు కదా, బాక్స్ టైప్లో మనం అయితే దాన్ని కట్ చేసుకోవాలి. చక్కగా నీట్గా ఒక బాక్స్ టైప్లో మనం దాన్ని కట్ చేసుకొని హోల్ చేసుకొని అందులో మనం ఒక కర్రని అయితే దూర్పి పైన వాటిని ఈజీగా కోసుకోవచ్చు అనమాట. ఎందుకంటే బాటిల్ అనేది చాలా షార్ప్గా ఉంటుంది కదా, ఆ షార్ప్నెస్ వల్ల జామకాయ కట్ అవుతుంది అనమాట. మనకి పైన అందవు కదా, మనం ఎగిరి స్టూల్ వేసుకొని తెంపుకొని పడిపోవడం అలాంటివి జరగకుండా ఈజీగా సింపుల్గా ఈ టెక్నిక్తో అయితే మనం కోసుకోవచ్చు. ఇక్కడ దాని క్యాప్ తీసేసి కట్ చేయడం అయిపోయిన తర్వాత కర్రను అయితే దొరుకుకోవాలి. కానీ ఇక్కడ చూపిస్తున్న కర్ర చాలా లాంగ్గా ఉంది, సో అడ్జస్టబుల్గా లేదు. కానీ ఒక చిన్న కర్రకు పెట్టి చూపిస్తాను. ఇక్కడ చూపించినట్టుగా సేమ్ ఇట్లాగే ఒక చిన్న కర్రకు పెట్టుకొని ఇంకా జామకాయనైతే ఇందులో దూర్పాలి. ఇంకా అది కింద పడదు. తెంపిన తర్వాత డైరెక్ట్గా బాటిల్లోనే పడతాయి అన్నమాట సేఫ్గా. సో ఇక్కడ చూపిస్తున్నట్టుగా నీట్గా మనం పైన వాటిని కూడా ఈజీగా తెంపుకోవచ్చు. చూపిస్తున్నాను కదా, ఇదైతే వైట్ జామ పళ్ళు. ఇందాక ఫస్ట్ చూపించిన చెట్టు అయితే అది రెడ్ కలర్ అనమాట. చిలుకలు కూడా తింటూ ఉంటాయి అప్పుడప్పుడు. ఇక్కడ నేను కూడా తిని చూపిస్తున్నాను చూడండి, వైట్ కలర్ ఉంటుంది. ఇది మాత్రం చాలా తీయగా ఉంటుంది. రెడ్ ఇవన్నీ రెడ్ కాయలు అనమాట. ఇంతకుముందు కొంచెం ఫస్ట్ సీజన్లో కాసినప్పుడు కాస్త చప్పగా అనిపించింది, కానీ ఇప్పుడైతే ఇవి కూడా రాను టేస్టీగా ఉన్నాయన్నమాట. ఎలాంటి మందులు అవి వేయకుండా న్యాచురల్గా పండినవి అనమాట. మనం ఏం చేయం, జస్ట్ వాటరు, అప్పుడప్పుడు కాస్త పేడ ఇలాంటివి వేస్తూ ఉంటాము, అంతే. ఇంకేం వేయం, అవే న్యాచురల్గా పండుతాయి అన్నమాట ఈ జామకాయలు అయితే. చూస్తున్నారు కదా, చూస్తేనే నోరు ఊరుతుందనమాట. అందుకే రోజు తప్పనిసరిగా జామ పండును తినమని చెప్తూ ఉంటారట నిపుణులు. ఇక్కడ చిలుకలు కూడా వీటిని తెంపేస్తూ ఉన్నాయన్నమాట.
వాటికి కూడా కావాలి కదా, ఇంకా మనతో పాటు వాటికి కూడా ఆహారాన్ని అందించే పనిలో అయితే మనం ఉన్నాము. ఇవైతే చాలా విరివిగా కాసాయి. మన మొక్కలమే కాదు చాలామందికి అయితే ఇవి పంచిపెట్టాము, ఎందుకంటే అమ్మడం లాంటివి మనకి ఇష్టం ఉండవు. సో కాబట్టి వీటిని అయితే మనం చక్కగా పంచి పెడతామన్నమాట. సో అందరూ వీటిని అయితే చాలా ఇష్టపడుతూ ఉంటారు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ జామకాయ అంటే చాలా ఇష్టం, చాలా ఇష్టపడుతూ తింటారన్నమాట ఈ ఫ్రూట్ని. చలికాలం వస్తుంది కదా అని చెప్పి మానేయకూడదట, ఎందుకంటే మనకి జలుబు వంటి వాటిని కూడా ఇది నిరోధించడానికి పనిచేస్తుంది. ఇగో చెప్పాను కదా రెడ్ కలర్, ఇక్కడ చిలుకలు అయితే చాలానే ఉంటాయి, అవి కొరికేసుకొని తింటూ ఉంటాయి అన్నమాట. అందుకే ఎందుకులే అని చెప్పి కొన్ని వదిలేస్తూ ఉంటాం, అప్పుడప్పుడు టైం సరిపోక కూడా కొన్ని వదిలేస్తూ ఉంటాం. సో కానీ ఇవి కోసేటప్పుడు మాత్రం బుట్టలు బుట్టలుగా వస్తూ ఉంటాయి, మనకి తెంపడానికి విసుగు వస్తుంది. కానీ ఇవి మాత్రం చాలా విరివిగా కాస్తాయి. ఇయర్లో 2 times కాస్తాయి అన్నమాట జాంకాయలు. ఇంకా ఇవైతే మనకి చాలా ప్రోటీన్స్ని అందిస్తాయి, కాబట్టి తప్పకుండా అందరూ మిస్ చేయకుండా జాంకాయనైతే తినండి. ఎలాంటి అంటే శీతాకాలం అలాంటివన్నీ ఆలోచించద్దు, తప్పకుండా దీన్ని తిని ఎంజాయ్ చేయాలన్నమాట. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్ బాయ్.